ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీది గాని కర్కాటక రాశా? ఈ రాశిలో పుట్టడం అదృష్టమా దురదృష్టమా? అదేంటో వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్యం అనేది రాశి చక్రం మరియు గ్రహాల కదలికలను బట్టి చెప్తారు. రాశి చక్రం అనేది 12 రాశులను బట్టి ఒక వ్యక్తి పుట్టిన నక్షత్రం బట్టి చెప్తారు. రాశి చక్రం ద్వారా ఆ వ్యక్తి పుట్టిన రాశి, వాటి లక్షణాలు చెబుతూ ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో కర్కాటక రాశి 4వ రాశి. కర్కాటకం అంటే పీత అని అర్థం. పునర్వసు 4వ పాదము, పుష్యమి, అశ్లేష 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకు వస్తారు. పంచభూతాలలో వీరు నీరుకి చెందుతారు. అందుకే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం ఉంటుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి మనం వివరంగా ఏంటో తెలుసుకుంది. ఈ రాశి వారికి ధర్మ రక్షణ, ఆత్మరక్షణ ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు ఏమనుకుంటారో అనే సంశయం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారికి బాధ, అసహనం, కోపం వంటివి కలగకుండా ప్రయత్నం చేస్తారు. ఇతరుల అభిప్రాయానికి విలువ ఇస్తారు. ఇతరులపై అధికారం చలాయించడానికి ఏమాత్రం ఇష్టపడరు. కర్కాటక రాశి వారికి చంచల మనస్తత్వం ఉండటం వలన తరచూ అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశి వారిలో ఊహాశక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. కర్కాటక రాశి వారికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు. అలాగే క్షమించే గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారు విశ్రాంతి లేకుండా ఎప్పుడు ఏదో ఒక పనితో బిజీగా ఉంటారు. కర్కాటక రాశి వారిని అంచనా వేయడం చాలా కష్టం. వారి మనసులో ఏముందో ఒక పట్టాన అర్థం కాదు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఏ విషయం గురించి ఆయన లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. తొందరగా ఒక నిర్ణయానికి రారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. భవిష్యత్తు గురించి భయం, బెంగ ఉంటాయి. ఈ రాశి వారిపై ఎదుటివారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. చిన్న చిన్న సమస్యలకే కంగారు పడిపోతారు. ఎవరి తోడు లేకుండా ఏ పని చేయలేరు. ఈ రాశి వారు చేసే పనితో అందరిని మెప్పిస్తారు. చేసే ప్రతి పనిలో ప్రత్యేకతను చూపుతారు. ఈ రాశి వారి మాట ఎవరైనా వినకపోతే లోపలే చాలా కుమిలిపోతారు. ఈ రాశి వారు సౌకర్యాల విషయంలో ఏమైనా ఇబ్బందులు వస్తే అసలు తట్టుకోలేరు. చదువు విషయానికి వస్తే అనేక మంది విద్యార్థులు సమాధానం చెప్పడానికి చేతులు ఎత్తుతుంటే ఒక కర్కాటక రాశి వారు మాత్రం తమను అడిగినప్పుడే సమాధానం ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. మరి సమాధానం తెలిస్తేనే చెప్తారు. వాస్తవానికి ఇది చాలా గొప్ప లక్షణం. వారు క్లాసులో తరచుగా తిరుగుతూ ఉంటారు. వీరు మార్కులను తమ తెలివితేటలకు ప్రామాణికాలుగా పరిగణించరు. ఎక్కువ విషయ పరిజ్ఞానం పరంగానే అభ్యాస పాఠవాలను కలిగి ఉంటారు. కర్కాటక రాశి వారు ఎటువంటి విషయంలో అయినా ఆచితూచి అడుగులు వేస్తారు. వీరికి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్న ఓపిక, ఆలోచన ధోరణి కారణంగా మంచి జీవిత భాగస్వామి వస్తారు. ఈ రాశికి చెందిన వ్యక్తుల్లో భావోద్వేగాలు అధికంగా కనిపిస్తాయి. అభద్రత భావం కూడా కనిపిస్తుంది. అలాగే సందిగ్ధంగా ఉంటారు. ఇవి వీరి సహజ స్వభావాలు. కర్కాటక రాశి వారి జ్ఞాపక శక్తి అపారం. ఈ రాశి వారికి చెందిన వారు తమ దగ్గర వారు తమను తిరస్కరిస్తారేమోనన్న భయంతో ఊగిసలాడుతూ ఉంటారు. వీరు సులభంగా హర్ట్ అవుతారు. పరిస్థితులు తగ్గట్టుగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇదండి కర్కాటక రాశి వారు ఉండే మానసిక పరిపక్వత, అలాగే మానసిక లక్షణాలు ఇవి. మరి అలా పుట్టడం అదృష్టమా దురదృష్టమా అనేది అంచనా వేసుకోండి. సో మీది కానీ కర్కాటక రాశి వారు అయితే మీకు చాలా చాలా ఓపిక, అలాగే అన్ని విషయాల్లో మీరు ఆరితేరి ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి మీకు అదృష్టంగానే భావించవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.